మాజీ జనసేన నేత కోట వినిత మరో ఆడియో కాల్ లీక్ అయింది. ఎన్నికలకు 6 రోజుల ముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్తో వినిత మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారుతోంది. ఈ ఆడియోలో బజ్ర సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై వినిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో 20 కోట్లు డిమాండ్ చేసినట్టుగా సుధీర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తారని వినిత ఆవేదన చెందారు. కనీసం కలుపుకుపోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్తానని టీడీపీ జిల్లా అధ్యక్షులు చెప్పగా ఆ వీడియో వైరల్ అవుతోంది. అంకుల్ నమస్తే అంకుల్, నేను వినుతా అంకుల్. బాగున్నాను అంకుల్. అదే నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు అని చెప్పాను. అడిగారు, కనుక్కున్నారు. నేను రోజు మీరు చూస్తున్నారా, క్యాంపెయిన్ చేస్తున్నాము, బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే. కాదు అంకుల్, జనసేన తీసి నేను వైసీపీ పెట్టినాను అన్నాడు అంకుల్ లైవ్ వీడియోని. నేను ఇంతవరకు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అంకుల్, కానీ మీరు చెప్పారని నేను అతనికి ఓట్స్ పోతాయని ఒక మాట, అది తప్పు అని కూడా చెప్పట్లేదు. చూడండి అంకుల్, నన్ను అయినా కూడా పిలవట్లేదు, బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు, దేనికి పిలవట్లేదు. ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది. ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి, పల్లమాల సుధాకర్లే అంకుల్, వదిలేయండి, తెలుసు మనకు కూడా. నా పేరు లేదు అంకుల్, నేను బలిజదాన్ని కాదా? లేదు అంకుల్, నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి. లేదు కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. మరి ఎందుకు అంకుల్, ఈయన ఇంత ఇది ఉన్నాడు, ఎందుకు? నేను చేశాను అంకుల్. కాదు, వాళ్ళ అమ్మ నేను 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? ఏంది అంకుల్ ఇది? రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను, రోజుకొక ఫిగర్. మనోహర్ గారికి కూడా చెప్తాను నేను ఆఫీస్ కు ఫోన్ చేసి.